హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు కదా. మామిడికాయ సీజన్ వస్తుంది కదండి. ఈ మామిడికాయతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు. మామిడికాయతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. మామిడికాయ పప్పు చేయబోతున్నాను. ఈ మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. ఈ మామిడికాయ పప్పుని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. Baby, you give me ice and fire. You're giving me wind and rain. మామిడికాయ పప్పు చేయడానికి హాఫ్ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. 125 గ్రామ్స్ అండి. ఒక మామిడికాయ కట్ చేస్తే హాఫ్ కప్ కంటే ఎక్కువ అయ్యాయి. 5 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 టీ స్పూన్ చాయ్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, 10 దంచిన వెల్లుల్లి రేకలు, 3 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, పసుపు, సాల్టు, కారం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కందిపప్పును వేయించుకుందామండి. లైట్గా వేయించుకుని పప్పు మామిడికాయ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో లైట్గా వేయించాను. హాఫ్ కప్ తీసుకున్నాను కందిపప్పు. కప్పున్నర వాటర్ వేస్తున్నానండి. 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానిద్దాం. నేను కొంచెం పలుకు ఉండగా ఉడికిస్తానండి. ఇదిగోండి, కొంచెం పలుకు ఉంది కదా, ఈ విధంగా ఉండాలి పప్పు. ఈ పప్పుని ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ స్టీల్ గిన్నెలో వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసి ఇందులోనే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని స్టవ్ వెలిగించి ఇందులోకి పల్చగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇదిగోండి, 4 నిమిషాలకి ఈ విధంగా ఉడికింది మామిడికాయ ముక్కలు, పప్పు ఇదంతా కూడా. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్ది కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. ఈ పప్పుకి పోపు పెట్టుకుందామండి. చిన్నది పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ మరిగే లోపల పప్పు గుత్తుతో పప్పుని కొంచెం మెత్తగా చేసుకుందామండి. ఈ పప్పు మామిడికాయ నేను కొంచెం పలుకు తగిలేలా చేస్తున్నాను. మెదుపుకుని ఈ ఆయిల్ మరిగింది కదా, ఇందులోకి దంచిన 10 వెల్లుల్లి రేకలు వేస్తున్నాను. లైట్గా వేగాక ఇందులోకి ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకుని ఆవాలు వేసుకుని ఆవాలు కూడా చిటపట్లాడే వరకు వేయించి తరువాత ఇందులోకి కరివేపాకు వేస్తున్నానండి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ వేస్తే మామిడికాయ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మామిడికాయ పప్పులోకి పోపు వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. పోపులు ఇవన్నీ కూడా మామిడికాయ పప్పులో కలిసేలా 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ మామిడికాయ పప్పు చాలా ఈజీగా చేసేయచ్చండి. బ్యాచిలర్స్ కూడా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు పప్పు మామిడికాయ చేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలా చేస్తున్నాను. ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చల్లారాక ఇంకా గట్టి పడిపోతుంది. టేస్ట్ కూడా చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి. ఇదిగోండి, మామిడికాయ పప్పు రెడీ. వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని వేయించిన చల్లమిరపకాయలు, వడియాలు వేసుకుని నంచుకు తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఏ ఎన్వి ఐటెం కూడా పనికిరాదు ఈ మామిడికాయ పప్పుకండి.
ఇంకెందుకంటే ఆలస్యం మామిడికాయ పప్పు చేసేయండి. చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. You whip up my appetite. Don't leave me here